హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్. లాస్ట్ వీడియోలో మనం ఓల్డ్ శారీ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలని చూసాం కదా. ఇదే వీడియోలో మనము అదే లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీరు చూడబోయే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఇదే డ్రెస్సే. ఫుల్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇది మొత్తం ఫ్రిల్స్ పెట్టాను. నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి శారీ మొత్తం యూజ్ చేశాను. ఇలా కలంకారీ ప్యాచెస్ ఉంది, అలాగే కింద కూడా మనకి కలంకారీ ప్యాచెస్ ఉన్నాయి. ఇలా బార్డర్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరితా మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టాప్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. నేను టాప్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసి మొత్తం స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా లూజు లేకుండా, కుచ్చు కుచ్చు లేకుండా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసి ఫినిషింగ్ ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుందాము. దానికోసం నేను క్యాన్వాస్ ఇలా రెడీ చేశానండి. ఇప్పుడు మనము ఇందాక లైనింగ్ ఒరిజినల్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా, దానికి క్యాన్వాస్ ఇలా సెంటర్లో స్టిచ్ చేసుకుంటూ కుట్టుకోండి. మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ను నీట్గా కట్ చేయాలి. ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇలా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం నెక్ తిరగవేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాన్వాస్ని టర్న్ చేసి పైన కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో బ్యాక్ నెక్ నీట్గా స్టిచ్ చేసుకున్నామండి. అలాగే నేను ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేశాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, టాప్ పార్ట్ పూర్తయిపోయింది. నెక్స్ట్ లైనింగ్ కోసము కలీస్ కట్ చేసుకున్నాం కదా, 6 కలీస్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు 1 బై 1 కలీస్ అన్నీ నీట్గా జాయిన్ చేసుకోవాలి. కలీస్ మొత్తం 1 బై 1 జాయిన్ చేశానండి. టోటల్గా మన లైనింగ్ పార్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ క్లాత్తో మనం ఫ్రిల్స్ పెట్టుకుందాము. క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నానండి. మీరు కూడా క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేటట్లు కుట్టండి. అలా ఉన్నప్పుడు చూసేదానికి కూడా అందంగా ఉంటుంది.
ఇలా ఫ్రిల్స్ మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కూడా ఇలా ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకోవచ్చండి. కానీ లైనింగ్ ఫ్రిల్ వచ్చిందంటే నడుము దగ్గర ఎత్తుగా అనిపిస్తుంది. అందుకే నేను లైనింగ్కి ఇలా కల్లీస్ లాగా జాయిన్ చేసి కుడుతున్నాను. ఇలా మొత్తం క్లాత్ ఫ్రిల్ పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా నేను ఫ్రిల్స్ జాయిన్ చేసి కుట్టేశాను. లైనింగ్ కూడా అటాచ్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్, ఇవి రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేశానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసి జాయిన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసాను. నెక్స్ట్ ఇవి రెండు ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని మనము షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ కూడా అటాచ్ చేశానండి. ఇలా చూడండి, రెండు వైపులా జాయిన్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం క్రాస్ తీసాం కదా చంక పీసు, అవి రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా నిదానంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. రెండు వైపులా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు నీట్గా సైడ్ జాయింట్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి కింద ఫ్రిల్ భాగం లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకోండి. రెండు వైపులా జాయిన్ చేశాను. సో మన లాంగ్ ఫ్రాక్ మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిందండి. ప్లీటెడ్ లాంగ్ ఫ్రాకు. బ్యాక్ నెక్కి డోరీ స్టిచ్ చేశానండి. సింపుల్గా డబల్ కల్ లట్కన్స్ కూడా స్టిచ్ చేశాను. ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాకు చాలా ఈజీగా స్టిచ్ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.